So good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. ఫస్ట్ లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి. సో ఆర్థోగోనల్ అండ్ పైథాగరన్ థీరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇంపార్టెంట్ థీరం పైథాగరన్ థీరం అండ్ ఆర్థోగోనల్ మీద ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేసుకున్నాం. ఎనీవే డెఫినేషన్స్ ఆఫ్ ఆర్థోగోనల్ ఏంటంటే u డాట్ v ఇంటూ u డాట్ v ఈక్వల్స్ టు 0 వస్తేనే విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ సెట్ అన్నాం. ఓకే, u డాట్ v ఈక్వల్స్ టు 0 వస్తే విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ సెట్ అని డిఫైన్ చేసినాం. సో ఎనీవే ద మోడ్ మన టాపిక్ ఏంటిది ఆర్థోగోనాలిటీ కానీ. సో ఆర్థోగోనాలిటీ కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఏమేమి ఫార్ములాస్ వచ్చినాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఆర్థోగోనల్ అండ్ లీస్ట్ స్క్వేర్స్లో ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఆర్థోగోనల్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఫస్ట్ యూ డాట్ వి ఇన్నర్ ప్రొడక్ట్. సో డాట్ ప్రొడక్ట్ ఉంటే నాట్ మల్టిఫికేషన్ అండి, జస్ట్ డాట్ ప్రొడక్ట్ ఉంటే మాత్రం యూ డాట్ వి ఉంటే మాత్రం కంపల్సరీ వి సింప్లిఫై యూ ట్రాన్స్పోజ్ ఇంటూ వి. u dot v ఉన్నది అనుకోండి, u ట్రాన్స్పోజ్ ఇంటూ v. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్. అండ్ దెన్ ఇన్నర్ ప్రొడక్ట్ నుంచి కంటిన్యూషన్ నుంచి ఏమొచ్చింది మనకి, నామ్ అని వచ్చిందండి. నామ్ అయినా అనొచ్చు లేదా లెంత్ ఆఫ్ అయినా అనొచ్చు. సో నామ్ అంటే దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ నామ్ ఏంది, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ నామ్ v అని ఉందనుకోండి, దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ స్క్వేర్ రూట్ ఆఫ్ v డాట్ v అవుతుంది. ఓకే, నాన్ w అని ఉందనుకోండి, స్క్వేర్ రూట్ ఆఫ్ w అవుతుంది, w డాట్ w అవుతుంది. సో నామ్ vతో పాటు అండ్ దెన్ ఇంకేమొచ్చినాయండి, డిస్టెన్స్ వచ్చిందండి. సో డిస్టెన్స్ ఆఫ్ యూ కామా వి ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఆఫ్ యూ కామా వి అని వచ్చింది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు రిటర్న్ నామ్ యూ మైనస్ వి అండి. ద ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ నామ్ యూ మైనస్ వి. అండ్ దెన్ ఇంకేమొచ్చిందండి, యూనిట్ వెక్టర్ అని కూడా ఫార్ములా వచ్చిందండి. సో యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏం డిస్కస్ చేసినాము, యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇప్పుడు యూలు అడిగింది అనుకోండి, సో 1 నామ్ వి ఇంటూ వి అని ఫామ్ చేసినాం. ఇప్పుడు యూలో అడిగింది అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వీలో ఉందనుకోండి, 1 నామ్ వి ఇంటూ వి. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎన్ యూనిట్ వెక్టర్. సో దీస్ ఆర్ ద 4 ఫార్ములాస్ వచ్చినాయి మనకి. ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ డాట్ ప్రొడక్ట్ ఉంటే ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. అండ్ దెన్ లెంత్ అండ్ నామ్ని ఎలా డిస్కస్ చేసినా ఫార్ములా తోటి స్క్వేర్ రూట్ ఆఫ్ వి డాట్ వి ఉంటే వి, ఎస్ ఉంటే ఎస్, టీ ఉంటే 2 అండి. అండ్ దెన్ డిస్టెన్స్ బిట్వీన్ యూ కామ్ అంటే నామ్ యూ మైనస్ వి అని డిస్కస్ చేసినాం. అండ్ దెన్ లెంత్ ఆఫ్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్. సో యూ తోటి అడిగినప్పుడు ఎనదర్ టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూనిట్ వెక్టర్ అంటున్నాం, 1 నామ్ వి ఇంటూ వి. దిస్ ఇస్ ద యూనిట్ వెక్టర్. అండ్ నౌ ఆర్థోగోనల్ కూడా డిస్కస్ చేసినామండి. ఆర్థోగోనల్ ఏంటిది, యూ డాట్ వి ఈక్వల్స్ టు 0 అంటే యూని విని డాట్ ప్రొడక్ట్ చేస్తే, అంటే యూ అండ్ విఆర్ ఏదైనా సమ్ వెక్టర్స్ ఇచ్చిన అనుకోండి, దాన్ని డాట్ ప్రొడక్ట్ చేసి 0 ఫామ్ అయింది అనుకోండి, విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ అంటారు. సో ఇప్పుడు మన కింద ఒక ఫార్ములాస్ కండిషన్స్ ఇచ్చిండు, డిటర్మైన్ విచ్ పేర్ ఆఫ్ వెక్టర్స్ ఆర్ ఆర్థోగోనల్. అంటే ఇందులో కొన్ని పేర్స్ ఇచ్చిండు, ఏబి అండ్ యూవి వైజెడ్. These are the some pairs are there. In that pairs are orthogonal అవుతున్నాయా లేదా చెక్ చేయమంటుంది. ఆర్థోగోనల్ కావాలి అంటే డాట్ ప్రొడక్ట్ చేస్తే 0 ఫామ్ అయింది అనుకోండి ఆర్థోగోనల్, నాట్ 0 ఫామ్ కాలేదనుకోండి విచ్ ఇస్ నాట్ అండ్ ఆర్థోగోనల్. గివెన్ వెక్టర్స్ యూ అని వి అని తీసుకుంటాం, బట్ ఏ అండ్ బిలో ఇచ్చిండు కానీ జస్ట్ వి కన్సిడర్ యూ అండ్ వి. జస్ట్ యూ డాట్ వి ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకోండి విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్ అర్థం. సో కన్సిడర్ యూ డాట్ వి ఈక్వల్స్ టు డాట్ ప్రొడక్ట్ అంటే కంపల్సరీ వి అప్లై ట్రాన్స్పోజ్, యూ ట్రాన్స్పోజ్ ఇంటూ వి. యూ ఈక్వల్స్ టు 8 - 5 ఉంది, కాలంలో ఉంది, మనం రోలోకి చేంజ్ చేసినాం అంతేగాని. ట్రాన్స్పోజ్ మీన్స్ రోలో ఉంటే కాలంలో ఉంటే రోకి చేంజ్ చేస్తున్నాం. ఓకే, 8 2 16, 5 3 15, -16 + 15 ఇట్స్ వాల్యూ -1. అంటే మనకి ఏంది, డాట్ ప్రొడక్ట్ ఈక్వల్స్ టు 0 వస్తేనే విచ్ ఈజ్ అన్ ఆర్థోగోనల్, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని. అంటే ఎందుకు అని అంటే -1 వచ్చింది కాబట్టి నాట్ ఈక్వల్స్ టు 0 విచ్ ఈజ్ నాట్ అన్ ఆర్థోగోనల్. అనదర్ క్వశ్చన్ చూడండి, అట్లా యూవి తీసుకున్నాం, ట్రాన్స్పోజ్ అప్లై చేస్తున్నాం. 12 2 24, 3 3 9, 5 3 15, 9 - 15 -9 -15, 24 - 24 ఇట్స్ వాల్యూ 0. సో యూ ఇంటూ వి ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి therefore యూ అండ్ వి ఆర్ ఆర్థోగోనల్. This is the way to find out that orthogonal problems. And then continuation కిందనే ఒక ప్రాబ్లం ఉందండి, ఇక్కడ లేదు, మీ నోట్స్లో చూడండి. కంప్యూట్ యూ అండ్ వి అని క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి. కంప్యూట్ యూ అండ్ వి ఈక్వల్స్ ఇచ్చి లెట్ యూ ఈక్వల్స్ టు వి ఈక్వల్స్ టు ఇచ్చిండండి, అక్కడ వి అని రాయలేదు. లెట్ యూ ఈక్వల్స్ టు వి ఈక్వల్స్ కంప్లీట్ నామ్ యూ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను, ఇక్కడ పడలేదు, మీరు నోట్స్లో చూసుకొని చెక్ చేసుకోండి. నామ్ యూ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను, నామ్ వి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను, అండ్ నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటాను. డోంట్ యూజ్ పైథాగరన్ థీరం, అంటే పైథాగరన్ థీరం యూజ్ చేయకుండా
జస్ట్ ఫైండ్ అవుట్ చేసి చెక్ చేయండి అంటుండు. అది ఈక్వల్ అయితే ఈక్వల్ అయిందని అర్థం, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్. ఫస్ట్ అయితే నామ్ యూ స్క్వేర్ నామ్ వి స్క్వేర్ నామ్ యూ ప్లస్ వి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ we find out that given that u equals to values are there, u and v values. నామ్ u ని ఫైండ్ అవుట్ చేయాలి. నామ్ u మీన్స్ నామ్ u అంటే ఏంటండి, u డాట్ నామ్ u అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ యూ డాట్ వి కదా. నామ్ యూ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ పోతుంది, ఓన్లీ యూ డాట్ యూనే మిగులుతుంది. సో ఫస్ట్ ఇక్కడ యూ డాట్ వి ప్రొడక్ట్ చేసి ఆర్తోగోనల్ అవుతున్నాయా లేదా చెక్ చేసిండండి. జస్ట్ చెక్ చేసాం చూడండి. యూ డాట్ వి ఈక్వల్స్ టు యూ ట్రాన్స్పోజ్ ఇంటూ వీనే కదా. యూ డాట్ వి అంటే యూ వాల్యూస్ రాసినాం, వి వాల్యూస్ అంటే ట్రాన్స్పోజ్ చేసి అప్లై చేసి రాసి యూ డాట్ వి ఈక్వల్స్ టు 0 వచ్చింది. సో 0 వచ్చింది అంటే విచ్ ఇస్ అన్ ఆర్తోగోనల్. ఓకే, పక్కన పెట్టండి. బట్ మన క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నా అంటే నామ్ యూ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమంటూ, నామ్ వి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమంటూ, నామ్ యూ ప్లస్ వి స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయమంటు. సో నామ్ యూ స్క్వేర్ ఈక్వల్స్ టు యూ డాట్ యూ. యూ డాట్ యూ అంటే u1 స్క్వేర్, u2 స్క్వేర్, u3 స్క్వేర్. అంటే u1 వాల్యూ ఏముంటాయో, u2 వాల్యూ ఏముంటుందో, u3 వాల్యూ అంటే యూలో ఏమేమి వాల్యూస్ ఉంటున్నాయో వాటిని హోల్ స్క్వేర్ చేస్తే సరిపోతుందండి. దాన్ని సపరేట్ హోల్ స్క్వేర్ చేస్తే యూ డాట్ యూ అవుతుంది. మనం సపరేట్గా యూ డాట్ యూ అంటే యూ ట్రాన్స్పోజ్ ఇంటూ యూ అవసరం లేదండి. సో చేసినా అదే వస్తుంది, యూ ట్రాన్స్పోజ్ ఇంటూ యూ అంటే. బట్ కాకుండా ఏంటి అంటే డైరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ సేమ్ వాల్యూస్ కాబట్టి. సో ఇట్స్ వాల్యూ 30 వచ్చింది. నామ్ వి స్క్వేర్ కూడా చేస్తుండే, ఇట్స్ వాల్యూ 101 వచ్చింది. నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్. ఫస్ట్ ఏం చేయండి అంటే యూ ప్లస్ వి, నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ అంటే యూ ప్లస్ వి డాట్ యూ ప్లస్ వినే కదా. యూ ప్లస్ విని యాడ్ చేయండి, యూని విని యాడ్ చేయండి. యూ వాల్యూ 2 అనుకోండి, వి వాల్యూ -7 అండ్ యూ వాల్యూ -5, వి వాల్యూ -4 అండ్ ఇక్కడ యూ వాల్యూ -1, వి వాల్యూ 6. ఫస్ట్ యూ ప్లస్ వి చేసినాక హోల్ స్క్వేర్ చేస్తున్నాం. 2 -7 5 అని రాసేసారు ఇక్కడ. 5 -5 -4 -9 -1 + 6 5 హోల్ స్క్వేర్ ఇట్స్ వాల్యూ 3. నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ వాల్యూ 3. ఓకే, సో నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు నాట్ 3 అండి, 131. 5 స్క్వేర్ అంటే 25, 9 స్క్వేర్ అంటే 81, 5 స్క్వేర్ అంటే 25 + 25 50, 91, 131 నాట్ 3. ఇట్స్ వాల్యూ 131. 131 ఏమని రాసారు ఒకసారి చూసుకోండి. 30 + 101 అని రాసారు. 30 + 101 ఈజ్ నథింగ్ బట్ 30 ఈజ్ ద నామ్ యూ స్క్వేర్, 101 ఈజ్ ద నామ్ వి స్క్వేరే కదా. అంటే పైథాగరన్ ఫార్ములా సాటిస్ఫై అవుతుంది కదా. దిస్ ఇస్ ద వే. బట్ సపరేట్గా మన నామ్ యూ స్క్వేర్ ఫార్ములాస్ తెలుసు, నామ్ వి స్క్వేర్ ఫార్ములాస్ తెలుసు, నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ కూడా జస్ట్ ఫైండ్ అవుట్ చేసి జస్ట్ సింప్లిఫై చేసి చెక్ చేస్తున్నాం అండి పైథాగరస్. అండ్ దెన్ అనదర్ మోడల్ థీరమ్ ఈజ్ దేర్, parallelogram law అండి. parallelogram law, the given vectors are u and y in r power n, then norm u plus v whole square plus norm u minus v whole square equals to 2 into norm u square plus 2 into norm v square అంట. parallelogram law ఇంపార్టెంట్ థీరం అండి ఇది. parallelogram law పైథాగరన్ థీరం. సో నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్, నామ్ యూ మైనస్ వి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ రావాలంట. ఫైండ్ అవుట్ చేయండి. నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్, నామ్ యూ మైనస్ వి. నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ అంటే యూ ప్లస్ వి డాట్ యూ ప్లస్ వి. నామ్ యూ మైనస్ వి హోల్ స్క్వేర్ అంటే యూ మైనస్ వి డాట్ యూ మైనస్ వి. యాక్చువల్గా నామ్ యూ అంటే మీకు ఆల్రెడీ చెప్పినండి స్క్వేర్ రూట్ ఆఫ్ యూ అన్నాడు అనుకోండి, యూ డాట్ యూ స్క్వేర్ రూట్. కానీ స్క్వేర్ రూట్ని ఇటు సైడ్ పంపించేసరికి స్క్వేర్ అవుతుంది. అంటే నామ్ యూ స్క్వేర్ అంటే యూ డాట్ యూనే, అంటే నామ్ యూ ప్లస్ వి హోల్ స్క్వేర్ అంటే యూ ప్లస్ వి డాట్ యూ ప్లస్ వీనే. నామ్ యూ మైనస్ వి హోల్ స్క్వేర్ అంటే యూ మైనస్ వి డాట్ యూ మైనస్ వీనే. ఓకే, హియర్ మల్టిప్లై చేసుకోండి. యూ డాట్ యూ, యూ డాట్ వి, వి డాట్ యూ, వి డాట్ వి. ఓకేనా అండి. హియర్ యూ మైనస్ వి కూడా మల్టిప్లై చేయండి. యూ డాట్ యూ, యూ డాట్ వి, వి డాట్ యూ మైనస్ వి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ రాయలేదు ఇంకొకటి వి డాట్ వి అండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వి డాట్ వి వస్తుంది అక్కడ. సో యూ డాట్ యూ నామ్ యూ స్క్వేర్, యూ డాట్ వికి యూ డాట్ వికి ప్లస్ మైనస్ క్యాన్సిల్, వి డాట్ యూకి వి డాట్ యూ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, దెన్ రిమైనింగ్ టర్మ్స్ ఆర్ దేర్. ఇక్కడ వి డాట్ వి అంటే నామ్ వి స్క్వేర్, ఇక్కడ యూ డాట్ యూ అంటే నామ్ యూ స్క్వేర్, ఇక్కడ వి డాట్ వి అంటే నామ్ వి స్క్వేర్. నామ్ యూ స్క్వేర్, నామ్ యూ స్క్వేర్, 2 నామ్ యూ స్క్వేర్, నామ్ వి స్క్వేర్, నామ్ వి స్క్వేర్, 2 నామ్ వి స్క్వేర్. అదే కదా మనకు ప్రూవ్ చేయమన్నది. ఇది సింపుల్ అంతే. ఒకసారి అబ్జర్వ్ చేయండి అనదర్ కండిషన్ దాని కిందనే. సపోజ్ y ఈజ్ అన్ ఆర్థోగోనల్. సపోజ్ y అనేది ఆర్థోగోనల్ అంటుండండి టు యూ వి తోటి, టు యూ అండ్ వి. y ఈజ్ ఆర్థోగోనల్ టు యూ అండ్ వి.
వై అనేది ఆర్థోగోనల్ అంటున్నా టు యూ అంటే వై డాట్ యూ ఈక్వల్స్ టు 0 అండ్ వై డాట్ వి ఈక్వల్స్ టు 0 అన్నట్టే. కానీ క్లారిటీ ఆఫ్ క్వశ్చన్ చూడండి. సపోజ్ వై ఈజ్ ఆర్థోగోనల్ టు యూ అండ్ వి, ఆర్థోగోనల్ టు యూ తోటి అవుతుంది, వి తోటి అవుతుందంట. అంటే వై డాట్ యూ ఆర్థోగోనల్ అంటే ఏంది, యూ అండ్ వి ఆర్ ఆర్థోగోనల్ అన్నాను అనుకోండి, యూ డాట్ వి ఈక్వల్స్ టు 0 అని రాస్తా. ఏ అండ్ బి ఆర్థోగోనల్ అన్నాను అనుకోండి, ఏ డాట్ బి ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమని కన్సిడర్ చేస్తుంది, వై ఈజ్ అన్ ఆర్థోగోనల్ టు యూ అండ్ వి. వై ఈజ్ అన్ ఆర్థోగోనల్ అంటే వై ఈజ్ ఆర్థోగోనల్ టు యూ అండ్ వై ఈజ్ ఆర్థోగోనల్ టు వి. అంటే వై డాట్ యూ ఈక్వల్స్ టు 0 అండ్ వై డాట్ వి ఈక్వల్స్ టు 0. అయితే షో దట్ then show that y is orthogonal to every w in span u and v. Question observe చేయండి. Given that y is orthogonal to u and v, then show that y is orthogonal to every w. ఆ డబ్ల్యూలో స్పాన్ యూ అండ్ వి. స్పాన్ యూవి అంటే ఏంటంటే ద ఫ్యామిలీ ఆఫ్ స్పాన్. మీకు ఫస్ట్ సెకండ్ యూనిట్లోనే వచ్చినాయి. స్పాన్ అంటే ఏంటి, స్పాన్ ఈజ్ నథింగ్ బట్ ఎ లీనియర్ కాంబినేషన్. సో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వాట్ ఎలిమెంట్స్, యూ అండ్ వి ఎలిమెంట్స్. స్కేలార్స్ ఆర్ ఎనీథింగ్ వీ హ్యావ్ టు టేక్. అంటే సి ఇంటూ యూ ప్లస్ సి1 ఇంటూ యూ ప్లస్ సి1 ఇంటూ వి. ఆ టర్మ్స్ తోటి ఈ వై అనేది ఆర్థోగోనల్ అయి ఉండాలి. అంటే డాట్ డబ్ల్యూ, ఆ డబ్ల్యూ ప్లేస్లో ఓకే. అంటే వై డాట్ డబ్ల్యూ ఈక్వల్స్ టు 0 రావాలండి. y dot w equals to 0, but w is what, c into u plus c into v. అంటే c1 into u plus c2 into v equals to 0. So span term. Anyway, y is orthogonal to u and v and given condition and then we have to prove y is orthogonal to w. Every w in what, u in the u, w equals to what, is the span u and v. W equals to what, span v and v. We prove only y dot w equals to 0. But w is what, span u and v. అంటే w equals to span v and u and v elements ఉండాలి. span is what, linear combination of elements. Okay, anyway చెక్ చేసుకుందాం. let w is a vector and span u and v. So w equals to c1 u plus c2 v. Okay అండి, linear combination. c1 c2 are the complex numbers or real numbers. Then y is orthogonal to u and v. అంటే y dot u equals to 0, y dot v equals to 0. We prove y is orthogonal to every w. అంటే y dot w equals to 0 and w dot y equals to 0. Okay, w dot y. So w is what, c1 into u plus c2 into v y. మల్టిప్లై చేసిన c1 is the constant, u dot v లోపల మల్టిప్లై చేసుకుంటున్నాం yని u dot y and y dot u or v dot y. సో u డాట్ y అయినా కానీ y డాట్ u అయినా కానీ ఇట్స్ వాల్యూ 0. y డాట్ v అయినా v డాట్ y అయినా కానీ ఇట్స్ వాల్యూ 0. c1 ఇంటూ 0, c2 ఇంటూ 0. w ఇంటూ y ఈక్వల్స్ టు 0. w ఇంటూ y ఈక్వల్స్ టు 0 వచ్చిందంటే y ఈజ్ ఆర్థోగోనల్ టు wనే కానీ, అంటే ఏదైనా ఒక కండిషన్ మల్టిప్లై చేసుకుంటాం. y డాట్ u ఈక్వల్స్ టు 0 అయినా y డాట్ v ఈక్వల్స్ టు 0 అయినా అంటే y ఈజ్ అన్ ఆర్థోగోనల్ టు u అండ్ v అంటున్నాం. y ఈజ్ అన్ ఆర్థోగోనల్ టు u అండ్ v అని ఇచ్చి y ఈజ్ ఆర్థోగోనల్ టు w అంటుంది. బట్ wలో కంపల్సరీ సమ్ ఎలిమెంట్స్ ఉన్నవి. ఆ ఎలిమెంట్స్ ఏంది, స్పాన్ యూ అండ్ వి. స్పాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ కాంబినేషన్. ఓకే, చూసుకోండి. 0 plus 0, w dot y equals to 0. Therefore y is orthogonal to every w span u and v. Okay, then continuation. Suppose the vector y is an orthogonal to vectors u and v. Suppose the vector y is an orthogonal to u and v అంటుండు. Show that y is an orthogonal to the vector u plus v. క్లారిటీగా చూడండి. y is an orthogonal to u and v ఇచ్చి to prove y is an orthogonal to u plus v. అంటే y డాట్ u plus v ఈక్వల్స్ టు 0 రావాలి. అంతేగాండి, అంటే u plus v ఈక్వల్స్ టు నేను ఇక్కడ కన్సిడర్ చేసుకుంటూ ఒక w లాగా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, y is an orthogonal to u and v. అంటే y డాట్ u ఈక్వల్స్ టు 0, y డాట్ v ఈక్వల్స్ టు 0. అంటే w డాట్ y ఈక్వల్స్ టు 0 వచ్చేస్తుంది. ఇఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు వాల్యూ ఈజ్ దేర్, ఫైండ్ నామ్ ఆల్ఫా. నామ్ ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేయమంటే నామ్ ఆల్ఫా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా డాట్ ఆల్ఫా అండ్ యూనిట్ వెక్టర్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో యూనిట్ వెక్టర్ మీకు తెలుసు, గివెన్ వెక్టర్ ఇక్కడ రాసేసినాం. ఆల్ఫా ఈజ్ యూనిట్ వెక్టర్ ఫామ్లో 1 నామ్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అండ్ దెన్ నామ్ ఆల్ఫా ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా డాట్ ఆల్ఫా. అంతేగాని నామ్ ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నామ్ ఆల్ఫా అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 5 స్క్వేర్ అండ్ దెన్ యూనిట్ వెక్టర్ ఫార్ములా 1 నామ్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా. 1 నామ్ ఆల్ఫా రూట్ 30 వచ్చేసింది.
ఇంటూ ఆల్ఫా. ఆల్ఫా అంటే ఇది క్వశ్చన్లో ఉన్న దాన్ని రాసుకొని మల్టిప్లై చేసుకుంటే మనకి రిజల్టెంట్ వాల్యూ.